యాత్ర 2 అనేది జగన్కి మైలేజ్ ఇస్తుందా? యాత్ర ఎలా ఉంది? యాత్ర 2లో అసలు చంద్రబాబుని సోనియా గాంధీని ఎలా చూపించారు? యాత్ర 2లో అసలు శర్మిల క్యారెక్టర్ ఉందా? అసలు యాత్ర 2 హిట్ అవుతుందా లేదా? జగన్కి మైలేజ్ ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఒక మంచి ప్రయత్నం అని చెప్పాలి. మంచి ఎమోషనల్ వ్యూలో జగన్ యొక్క గొప్పతనాన్ని బాగా చూపించారు. అతని సంకల్పాన్ని బాగా చూపించారు. 9 సంవత్సరాలు సీఎం పదవి కోసం అతను ఎలా పోరాడాడో, పోరాటం ఎలా జరిగింది మంత్రి అయినంత వరకే ఈ సినిమాలో చూపించడం జరిగింది. పోతే అసలు చంద్రబాబు క్యారెక్టర్ ఎలా ఉంది, సోనియా గాంధీ ఎలా ఉంది అంటే కంప్లీట్గా వాళ్ళు ఒక శత్రువులు, ఒక విలన్స్లా చూపించాడు. అది కొంచెం టూ మచే. బట్ తప్పదు, ఒకరిని మంచిగా చూపించాలంటే మరొకరిని శత్రువులుగానే చూపించాలి, తప్పదు. కాకపోతే షర్మిల గురించి, షర్మిల అనే క్యారెక్టర్ని కంప్లీట్గా తీసేశారు. అది మంచో చెడో మనకు తెలియదు, లివ్ ఇట్. ఓవరాల్గా చూస్తే ఈ సినిమా సూపర్ కాదు, అలానే బ్యాడ్ అయితే కాదు. ఏదో ఒక మంచి ప్రయత్నం అని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో పొలిటికల్ మీద వచ్చిన ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. సినిమా ఎలా ఉందంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని జనాలకు పరిచయం చేయడం ఒక సభలో చాలా బాగా తీశాడు ఆ సీన్. తర్వాత వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడం, చనిపోవడం, వైఎస్ఆర్ చనిపోయిన సీన్స్ని బాగానే తీశాడు. రకంగా చెప్పాలంటే నిజమైన సీన్సే చాలా వరకు యాడ్ చేశాడు, అది బాగానే ఉంది. తర్వాత జగన్ ఎలా కష్టపడ్డాడు, జగన్ ఎలా సోనియా గాంధీతో పోరాడాడు, ఆ తర్వాత చంద్రబాబుతో ఎలా పోరాడాడు, అతను రిజైన్ చేశాక మళ్ళీ ఎంపీగా ఎలా గెలిచాడు, గెలిచేటప్పుడు ఎంతమంది అతనికి, ఈవెన్ చంద్రబాబు పోటీ చేయకుండానే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా, అయినా ఇంతమంది చేసిన అతను ఎంపీగా అత్యధిక మెజారిటీతో చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని గెలవడం, దాన్ని చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా చెప్పాలంటే దీనిలో ఒక అంధుడి క్యారెక్టర్ ఉంటుంది. దాన్ని వైఎస్ఆర్ నుంచి జగన్ వరకు చాలా బాగా ఎమోషనల్గా తీర్చిదిద్దారు. ఇట్స్ గుడ్ అటెంప్ట్. చాలా బాగా రాశారు ఆ సీన్స్ అన్నీ కూడా, అవి చాలా బాగా కూడా పండాయి. ఇంకా తర్వాత జగన్ పవర్ తట్టుకోలేక చంద్రబాబు అండ్ సోనియా కలిపి కేసులలో ఎలా ఇరికించారు, జైలుకి పంపించి వీళ్ళు ఎలా ఆనందించారో కూడా బాగానే చూపించాడు. అది కూడా మంచి కిక్ ఇచ్చింది. ఒక డైలాగ్ ఉంది, అది చాలా బాగా పేలింది. పిల్లిని తీసుకెళ్ళి అడవిలో పెట్టిన పిల్లే, కానీ పులిని తీసుకొచ్చి జైల్లో పెట్టినా కూడా పుల్లే అని చాలా బాగా చెప్పారు. ఇంకా చెప్పాలంటే కడపల గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత 2014 ఎలక్షన్స్, దానిలో ఎలా ఓడిపోయాడు అనేది జస్ట్ సింపుల్గా రుణమాఫీ అని చెప్పాడు. దాన్ని చూపించడం బాగానే ఉంది, కానీ పీకేని కూడా ఒకసారి పీకుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఓడిపోయాక జగన్ పోరాటాన్ని పెద్దగా చూపించలేదేమో అనిపించింది. అంటే 2014 to 19 ఏం జరిగింది అనేది పెద్దగా సీన్స్ లేవు. ఓన్లీ ఎమ్మెల్యేస్ని అతన్ని తీసుకెళ్ళిపోయాడు, తర్వాత పాదయాత్ర చేశాడు, వెంటనే సీఎం అయిపోయాడు అన్నట్లు చూపించారు. అక్కడ ఏదో కొంచెం వెళ్తే అనిపించింది. బట్ ఇట్స్ ఇది హిట్టా ఫ్లాపా అని మరో క్వశ్చన్ వేస్తే ఇట్స్ యావరేజ్ యూ కెన్ సే. అండ్ ఇది జగన్కి మైలేజ్ ఇస్తుందా లేదా ఎలక్షన్స్కి అంటే, జగన్ ఫ్యాన్స్కి ఎలాగో కిక్ ఇస్తుంది, టీడీపీకి ఎలాగో నచ్చదు. సో ఇది జగన్ ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఇట్స్ అడిషనల్ బూస్ట్. మీరు వైఎస్ఆర్ లేదా జగన్ అభిమాని అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మంచి కిక్ ఇస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.